హాయ్ అండి అందరికీ. ఇదిగోండి ఇసుక ఎక్కలేక ఎక్కలేక పడిపోతూ చెప్పులు ఇసుక వెళ్ళి జారిపోతున్నాయి. మా పిల్లలు అబ్బో అమ్మో చాలే ఎక్కేది పడతావు తల్లి అది ఇదని తిడతన్నారు. అయినా నేను ఎక్కుతానని చెప్పి ఎక్కాను. మా లక్కీని పట్టుకో పట్టుకో లక్కీ నా అమ్మమ్మని పట్టుకో అంటున్నారు. జారినా పర్వాలేదు, చాలా ఎత్తులో ఉంది గుట్ట. మళ్ళీ చెట్టు చూసారా అన్నుంచు అదిగో అలాగా. నేను చిన్నప్పుడు కోతి కొమ్మంచి ఆట ఆడేవాళ్ళం. గోళీలు ఆటలేని బెచ్చాలు ఆటలేని చిన్నప్పుడు బలి ఆడుకునేవాళ్ళం నంబూరులో. మా నాన్నగారు రైల్వేలో జాబు. అక్కడ ఏమి ఇల్లు ఉండేవి, రైల్వే క్వార్టర్స్ తప్పితే ఇంక ఇట్లాంటి చెట్లు ఉండేవి. ఇంక ఆడుకునేవాళ్ళం. ఇవన్నీ గుర్తొచ్చినాయి పిల్లలు ఎక్కి దూకుతుంటే. అలాగే మన మనవరాలు మనవాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి వాకింగ్ అని వచ్చి ఇలాగా ఎక్కామండి ఇసుక. ముందుగా మళ్ళీ ఆ చెట్టుని చూస్తే అట్లాగే అనిపించింది. అసలు ఆ గుట్ట ఎక్కినాక కొమ్మల కాడికి వచ్చిందంటే ఆ గుట్ట కింద అయితే ఇంక అసలు అంత కొమ్మల దగ్గరికి వెళ్ళలేము కదా. గుట్టను బట్టి ఇసుక గుట్ట ఎక్కగలిగాం. అదిగో చూడండి, అదిగో కొమ్మలన్నీ. మా పిల్లలు అమ్మో దాంట్లో ఇరుక్కునేవా అని అంటున్నారు. నాకైతే వల్ల వచ్చేసింది. అది సంగతి. చాలా చాలా బాగుంది. చిన్ననాటి స్నేహం స్నేహం చిన్ననాటి స్నేహితులు కూడా ఉన్నారు నాకు. ఒక్కదాన్నే కాదు ఆడేది, స్నేహితులతో సహా బాగా గుర్తుకొచ్చేసారు. జారి పడతావు తల్లో నన్ను అయితే పరువు తీసి పెడుతున్నారు. అది సంగతి. అందరం వాకింగ్ చేద్దామని వచ్చామండి ఇటు. ఇక పొద్దుగూకిపోయింది వాకింగ్ చేసేసరికి. ఇంకాసేపు అక్కడ కూర్చున్నాం పిల్లలు మేము. మా మనవడైతే అలిగి కూర్చున్నాడు. చీకటి పడిపోయింది చూడండి. కానీ ఇల్లు ఎక్కడో దూరంలో ఉన్నాయి. మంచిగా చల్లని గాలి వస్తుంది చూడండి. మా వెనక చెట్లు ఎట్ట ఊగుతున్నాయి. చల్లగా ఉంది. ఇంకా ఒక నెల పోతే ఇంకా చూసుకోండి ఎండలు మామూలుగా ఉండవు. ఇంక ఇలాగే బయట బయట తిరుగుతూ చక్కగా వాకింగ్ చేసుకుంటూ ఉండాల్సిందే. ఇళ్ళల్లో ఉండలేమేమో అనిపిస్తుంది. చాలా చాలా బాగుంది, హాయిగా అనిపించింది. సరేలే ఇంకా వెళ్ళిపోదాం అని లెగవబోతున్నాం. మా పిల్లలేమో నడుస్తూ వెళ్ళమ్మా తీస్తాను అన్నారు. సరేలే అని చెప్పి ఇంకా మెల్లగా పాపను పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళాం. మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. నాకు సబ్స్క్రైబ్ అంటే రాదండి, నోరు తిరగదు. అది అలా వెళ్ళిపోతూ ఉంటే తీశారు. ఓకేనా? బాయ్ అండి.